అణువును పరిశోధనము చేయక అనంతకాలమైనటువంటి దీనిలో అణుశక్తిని పరిశోధన గావించేటువంటి ఒకానొక కాలములో At a time when people are exploring the mystery of the atom, ఆధ్యాత్మిక తత్వాన్ని సరైన రీతిలో అనుగుణం గావించుకోలేని ఒకానొక కాలములో at a time when people are not able to understand the secrets of the self, భారతీయులు భూమిని ఆరాధిస్తూ వచ్చారు. the Indians worship the earth. భూమి యందు పంచభూతములు సమ్మిళితమై ఉండుట చేత భూదేవి అని ప్రార్థిస్తూ వచ్చారు. As in the earth we have the 5 elements, the earth is worshipped as Mother Earth, Goddess Earth, Bhudevi. రెండవది గంగాదేవి అని జలమును కూడాను దేవునిగా విశ్వసిస్తూ వచ్చారు. Even the water is raised to the status of a deity and called her Ganga Devi. మూడవది అగ్నిదేవుడు. The third one is fire god. నాలుగవది వాయుదేవుడు. The wind god is the fourth one. ఐదవది శబ్ద బ్రహ్మము. The third one is ఈ Brahman. పంచభూతములను కూడాను భగవత్ స్వరూపంగా విశ్వసిస్తూ ఆరాధిస్తూ వచ్చారు భారతీయులు. The Indians down the ages worshipped all these 5 elements to the manifestations of God and worshipped. ఇట్టి విశాలమైనటువంటి తత్వమును గుర్తించుకోలేనట్టి విఘ్నులు భారతీయుల యొక్క ఆరాధనలు హాస్యాస్పదంగా చూస్తూ వచ్చారు. Those people who could not understand the secret of this science branded Indians as foolish ones. ప్రతి అణువునకు కూడాను ఒక స్వరూపం ఉన్నది. Every atom is indeed as a form. కనుక ప్రపంచమునందు స్వరూపము కానటువంటిది ఎక్కడ కూడాను మనకు కానరాదు. In the universe, there is nothing which is devoid of a ఈ form. స్వరూపమే విగ్రహ స్వరూపము. And that form is called the divine form. కనుక విగ్రహారాధన సహేతువు కాదని అనేక మతముల వారు దీన్ని విమర్శిస్తూ వచ్చారు. This kind of worshipping the form has been criticized by many a nation. విగ్రహము కానటువంటిది ఏంటిదో దానిని మాత్రం వివరించలేకపోయారు. The people could not understand the significance of idol worship. విగ్రహారాధన మూఢాచారమనియు కేవలము మూఢనమ్మకమనియు హాస్యాస్పదం గావించుకుంటూ వచ్చారు మాత్రమే కానీ The విగ్రహారాధన కానటువంటిది ఏమిటి అనేటువంటిది ఎవరు కూడా గుర్తించుకోలేకపోయారు. They simply branded idol worship is a kind of foolish nonsense, but they could not understand the mystery behind that.